Our hearts beat to the city streets. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవేకి ఉన్నట్టు సాగర్ హైవేకి రెండింటికి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 30 ఫీట్ రోడ్, అలాగే ఫేజింగ్ చూసుకుంటే 25 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 42, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక కార్తో పాటు ఒక 2 బైక్స్ ఈజీగా పార్కింగ్ చేసుకునే వీలుగా ఉంది. గ్రానైట్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఈశాన్య చూసుకుంటే బోర్ అండ్ సంప్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లర్కున్న ప్రహరీ గోడకు మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆగ్నేయంలో రావడం జరిగింది. స్టెప్స్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అని వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి ఆగ్నేయంలో ఒక వాషింగ్ ఏరియా రావడం జరిగింది. స్టెప్స్ కింద కూడా మనకి ఒక వాష్రూమ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గెస్ట్ వాష్రూమ్. అలాగే దక్షిణ వైపు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ 1 ఫీట్ వరకు గల్లి రావడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లి కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 2.5 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వైపు చూసుకున్నట్టయితే వాయువ్యంలో కూడా మనకు ఒక వాషింగ్ ఏరియా రావడం జరిగింది. టైల్స్ కూడా వేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం పడమర వైపు ఉన్నటువంటి గల్లీ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1 ఫీట్ వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ వెనకాల చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ కూడా రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ సరౌండింగ్లో ఫ్రెండ్స్ 2 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరం వైపు కూడా మనకు ఒక డోర్ అనేది కూడా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ అండి. ఇప్పుడు మనం సింహద్వారం చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ సింహద్వారం వచ్చేసి కంప్లీట్ మనకి ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. అలాగే డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. లోపల హౌస్ మొత్తం కూడా వైట్ మార్బుల్ అని వాడడం జరిగింది. హాల్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు, సింపుల్ అండ్ నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ యూనిట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి గ్రాండ్ లుక్ అన్నది రావడం జరిగింది. అలాగే వాల్ యొక్క టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు, రాయల్ ప్లే పెయింటింగ్ అన్నది వేయడం జరిగింది. కలర్స్ కూడా బాగా సెలెక్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ ఏషియన్ పెయింట్సే వాడడం జరిగింది ఫ్రెండ్స్ హౌస్కు మొత్తం కూడా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరం వైపు చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో రావడం జరిగిందండి. ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలోనే ఉంటుంది. ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డైనింగ్ ఏరియాలో మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ లేదా 4 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే క్రాకరీ యూనిట్ కూడా రావడం జరిగింది. హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ కేటాయించడం జరిగింది. దక్షిణ వైపు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ సర్వింగ్ గురించి మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగింది. కిచెన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓపెన్ కిచెన్. ముందుగా మనం పూజ గది చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ పూజ గదిలో మనకి సపరేట్గా ఒక విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి సెల్స్ అనేది కేటాయించడం జరిగింది. ఈ పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో రావడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. 2-3 ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకునే వీలుగా ఉంది. తూర్పు ఆగ్నేయంలో విండో అండ్ ఎగ్జాస్ట్ పాయింట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు బెడ్రూమ్స్ వైపు వెళ్దాం. ఇది బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఆర్చ్ అండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 116 గజాల్లో మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ వాల్ కూడా రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. కలర్స్ మొత్తం కూడా మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగింది ఫ్రెండ్స్. కలర్స్ యొక్క కాంబినేషన్ కూడా బాగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా విశాలంగా ఉంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుంది. ఇంకా ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్ చేయడం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇంటికి వాయువ్యంలో ఉంటుంది. ఇందులో మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సజ్జ కూడా రావడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఉత్తర వాయువ్యంలో కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. వెంటిలేషన్ పరంగా ఇల్లు చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ లోర్ఫ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూసుకుందామండి. కన్స్ట్రక్షన్లో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి బిల్డర్ వచ్చేసి. అలాగే వాస్తుపరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చినట్టు సింహద్వారం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంటికి ఈశాన్యంలో ఉంటుందండి, తూర్పు ఈశాన్యంలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవేకును సాగర్ హైవేకి మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సాగర్ హైవే అయితే దగ్గర అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి 2 గేటెడ్ కమ్యూనిటీలో మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి 68 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ అన్నది కూడా చేయించడం జరుగుతుంది. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్నా నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సెల్ చేయాలనుకున్నట్టయితే మన ఛానల్లో ప్రమోషన్ అన్నది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 1000 రూపాయలకే డైరెక్ట్ మీ నంబరే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.